ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం బుద్ధి బలమశోధైర్యం భయత్వరోగతం అజాడ్యం వాకుతత్వం చ అనమస్మరణాత్ భవేత్. రెండవ హనుమాన్ చాలీసాలోని అనుసంధానం. బుద్ధిహీనతనుజానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహమోహి అలహ కలేషు వికార్. ఈ శరీరం ఎలా కలిగిందో చెప్తున్నాడు. మన శరీరంతోనే స్తోత్రం చేస్తాం. తను అంటే శరీరం. బుద్ధిహీనత వల్ల శరీరం కలిగింది. దేహబంధం, సంసార బంధం అనేది అజ్ఞానం బుద్ధిహీనత వలన ఏర్పడింది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం గురుచరణాలను ఆశ్రయించాలి. బుద్ధిహీనత అంటే జ్ఞానం అనే అర్థము. బుద్ధిహీనత అంటే జ్ఞానము అని అర్థం. అజ్ఞానం వల్ల కర్మ వల్ల దేహం ఇదో పెద్ద చక్రం తిరుగుతూనే ఉంటుంది. దీనికి ఎక్కడని ఆపగలం? అజ్ఞానం వల్ల శరీరం కలిగిందని తెలుసుకుని దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానం పోతే మరి పుట్టవలసిన అవసరం రాదు, మోక్షం లభిస్తుంది. మోక్షము లభిస్తుంది. ఈ శరీరం నేననుకోవటం దేహాత్మ భ్రాంతి, బుద్ధిహీనత. ఎన్ని ఉపనిషత్తులు విన్నా అజ్ఞానం ఉంటూనే ఉంటుంది. గురుస్వరూపుడు సాక్షాత్ పరమాత్మ అయిన పవన కుమార్ని స్మరిస్తున్నాను. బుద్ధిహీనత పోవాలంటే ఆంజనేయుని స్మరించాలి. హనుమస్మరణ వల్ల లభించేది చెప్తున్నారు. బలబుద్ధి విద్యా దేహమోహి హరో కలేష్ వికార్. బుద్ధిహీనత వలన లేదా మరేదో కారణం చేతను శరీరం వచ్చిందని దుఃఖించకుండా దానితో ఏం చేయాలో నారాయణీయం అనే గ్రంథంలో నారాయణ భట్టాత్రి గొప్ప మాట చెప్తాడు. స్వామి, ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చావు? నేను ఒకప్పుడు అనుకున్నాను ఇది ఎప్పుడూ క్లేశబాధనమే, సుఖమేమీ లేదు. కానీ నీపై భక్తి పెరుగుతున్న కొద్దీ ఈ శరీరం నా వరంగా అనిపించింది. ఈ శరీరం లేకపోతే నీ పేరు ఎలా ఉచ్చరించగలను? నేను ఎలా పూజించగలను? నీ క్షేత్రాన్ని ఎలా దర్శించగలను? అలంకరించిన నీ మూర్తిని చూస్తూ ఎలా ఆనందించగలను? నీ కైంకర్యాన్ని ఉపయోగించబడినప్పుడు శరీరం వరమైంది. లేకపోతే ఈ శరీరం కేవలం అజ్ఞానంతో కూడింది. శరీరాన్ని భగవంతునికై వినియోగించినప్పుడు అది సార్థకం అవుతుంది. నాకు బుద్ధిహీనత వల్ల వచ్చిన శరీరం అని తెలిసిన పవన కుమార స్మరించడం చేత ఆ శరీరం నాకు వరమవుతుంది. మొదటిది బలబుద్ధి విద్యా దేహమో ఐహికం. రెండవది అర్హ కలేషు వికార్ పరమార్థం. అనమస్మరణ వలన ఐహికంగా లభించే బలబుద్ధి విద్య. ముందు బలం కావాలి. బలమే అమృతం, బలహీనత మృత్యువు అంటారు స్వామి వివేకానంద. ఆధ్యాత్మిక రంగంలో ఉండాలంటే వారు బలంగా ఉండాలి. అంతేగాని దుర్బల మనస్సు కలవారు, శంక కలిగిన వారు, భయాలు, ద్వేషాలు, దౌర్భ్యాలు ఉన్న వారు పనికిరారు. భక్తులు ఎప్పుడూ బలంగానే ఉండాలి. నిర్భీంకుడు ప్రశస్త భాగవత నిర్వైరి అని ప్రహ్లాదుల గురించి నారద మహర్షి చెప్తాడు. అభయం సత్వ సమృద్ధి అని గీతలో దైవాసుర సంబద్వి భాగ యుగంలో పరమాత్మ చెప్తాడు. కృష్ణుడు అర్జునుకు చెప్పిన మొదటి మాట క్లైభ్యమాస్మగమ పాదనైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తత్వ అతిష్టపరం తపః. హృదయ దౌర్బల్యం పదాలను చెప్తారు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. దృఢమైన మనసు, దృఢమైన శరీరం ఉన్నవారే జీవితంలో ఎదగలరు. భౌతిక బలము, బౌద్ధిక బలం, ఈ రెండింటితో కావలసిన బుద్ధి. బలబుద్ధి విద్యా దేహమోహు. బుద్ధి అంటే జ్ఞానం. బలమైన మనస్సు, బలమైన శరీరంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ విద్యను తెలుసుకోవాలి. ఇదే అడిగాడు తులసీదాస్. ఇందులో మనం కోరుకున్న ఐశ్వర్యాలు లేవు.
బలాన్ని, బుద్ధిని, విద్యను ఇచ్చి నా క్లేశాలను వికారాలను హరించమన్నారు. అలమస్మరణం బలం, బుద్ధి, విద్యను ఇస్తూ మన క్లేశాలు వికారాలను పోగొట్టు. క్లేశం అంటే ఏమిటి? వికారం అంటే ఏమిటి? క్లేశం శాస్త్రం ప్రకారం 5: 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5 అభినవేశం. అవిద్య 1 అవిద్య అజ్ఞానము, 2 అస్మిత నేను అనే అహంకారం తమ్ముడు మమకారం. మొదటిది అవిద్య, రెండవది అస్మిత అంటే నేను, నాది అనే భావం. అజ్ఞానం నుండి నేను నాది అనే అస్మితాభావం వస్తుంది. 3 రాగం అనుకూలమైన దాంతో అనుబంధం అటాచ్మెంట్. 4 ద్వేషం ప్రతికూలమైన దానిపై ద్వేషం. రాగద్వేషాలు 2 అన్నదమ్ముల వంటివి. రాగం ఉంటేనే పక్కన ద్వేషం కూడా ఉంటుంది. 5 అభినవేశం 2 అన్నదమ్ముల వంటివి. రాగం ఉంటే ప్రక్కనే ద్వేషం కూడా ఉంటుంది. అభినివేశం 5. దీనికి గర్వం, అభిమానం అని పేరు. నేను గొప్పవాడిని, ఇది నాది, నాకు మాత్రమే చెందాలి అనే అభినివేశాన్ని అంటారు. వేదాంత విజ్ఞానంలో క్లేశాలకు అర్థం ఇదే. తర్వాత వికారాలు పోగొట్టాలను. షడ్భావ వికార 6 రకాలైన వికారాలు పతంజలి యోగ శాస్త్ర గ్రంథంలో చెప్తాడు. ఉత్పత్తి, స్థితి 2, 3 పరిణామం, 4 వృద్ధి, 5 క్షయము, 6 నాశం. ఈ షడ్వికారాలు వేదాంత శాస్త్రంలో మరో రకంగా చెప్పారు. 1 అస్థి, 2 జాయితే, 3 వర్ధతే, 4 ఇపరిణిమతే, 5 క్షీయతే, 6 నశ్యతే. 1 అస్థి పుట్టడం, 2 జాయితే పుట్టి నేను ఉన్నాననే భావంతో తిరగటం, 3 వర్ధతే పెరగటం, 4 విపరిణమతే మార్పు చెందటం, క్షీయతే తరగటం, పెరగటం అంటే తరగటమే, నశ్యతే 6 నశించుట. ఈ 6 వికారాలు పోతే మోక్షం పుట్టడం, పెరగటం, తరగటం అయ్యే లేని స్థితి వికారరహితం. పరమాత్మ నిర్వికారుడు. మనల్ని వికారవంతులు అంటారు. క్లేశ వికారాలు హనుమ తొలగిస్తాడు. క్లేశములు తొలగిపోతే జ్ఞానం లభిస్తుంది. వికారములు తొలగిపోతే మోక్షం లభిస్తుంది. మన జీవన ఫలంతో, విద్యను, జ్ఞానంతో వెళ్తూ ఉంటే క్రమంగా క్లేశాలు వికారాలు పోతాయి, ముక్తి లభిస్తుంది. ఇది లభించాలంటే ఆంజనేయ స్వామి వారిని స్మరించాలని చెప్తున్నాను. బుద్ధి ఫలం అసోధైర్యం నిర్భయత్వ అరోగతం అజాధ్యం వా కుటత్వంచ నమస్మరణాత్ భవేత్ అని అనుమస్మరణ వలన ఫలాన్ని చెప్పారు. ఇప్పటి వరకు చెప్పుకున్న మొదటి 2 దోహాలను పరిశీలిస్తే